ఆ పోరాటంలో పండిట్ దొడ్డి కొమరయ్య అమరత్వం దాని ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసినటువంటి పండిట్ దొడ్డి కొమరయ్య అంటేనే మనందరికీ ఒక ఆదర్శం. కడవెండి అంటే అనగానే గుర్తుకొచ్చేది పండిట్ దొడ్డి కొమరయ్య. తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకొచ్చేది పండిట్ దొడ్డి కొమరయ్య. ఇట్లాంటి పోరాటాలు అనేకం జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఎంతోమంది అసువులు బాసినటువంటి చరిత్ర, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ త్యాగం ఇక్కడ ఉన్నది. అందుకోసం ఈ తెలంగాణ నేల గురించి కానీ, తెలంగాణ నేలపైన జరిగినటువంటి పోరాటాల గురించి కానీ, ఈ పోరాటాల వెల్లువ గురించి కానీ, ఈ త్యాగాల స్ఫూర్తి కానీ మనమందరం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ దొడ్డి కొమరయ్య సినిమా మన ముందుకు రాబోతుంది. సేనాపతి తను డైరెక్టర్గా, హీరోగా ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక్కడ జనగామలో ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి బాల్య మల్లేశం గారికి, తదితర మిత్రబృందం అందరికీ కూడా, అట్లనే ఇక్కడికే విచ్చేసినటువంటి మా సోదరి తుల ఉమ్మ గారికి అందరికీ కూడా ఉద్యమాభినందనలు. ఏది ఏమైనా ఒక తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ చరిత్రలో పండిట్ దొడ్డి కొమరయ్య గురించి ఇవాళ మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా గురించి తప్పనిసరిగా అందరము వారికి అండగా నిలబడి ఆ సినిమాను రిలీజ్ చేసే దశలో కూడా అందరి నుంచి సహాయ సహకారాలు అందాలని కూడా ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటే ఇవాళ అనేక ఉద్యమాలు, ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరిగిందంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది నేల కొరిగిండ్రు. దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీము కావచ్చు, చాకల ఏలమ్మ లాంటి వారసత్వం కొనసాగింపే తెలంగాణ ఉద్యమంలో అక్కడ మనకు కనబడ్డది. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనము సాకారం చేసుకున్నాం. అట్లాంటి దొడ్డి కొమరయ్య తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను ఆనాడు సమైక్య పాలకులు మరుగునపరిచి ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమాల్లో కావచ్చు, సాయుధ పోరాటంలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ఆ పోరాటాలలో నెలకొరిగినటువంటి అమరత్వాన్ని బయటకు రాకుండా వాళ్ళ చరిత్రలను మరుగునపరిచేటువంటి ప్రయత్నం ఆనాడు జరిగింది. కానీ వల్ల సేనాపతి గారు నిజంగా ఒక ప్రయత్నం, అంటే దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన జీవిత చరిత్రను బయటకు తీసుకురావాలి, ఆయన స్ఫూర్తితోటి మేము ముందుకు పోవాలన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా నిలపాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మనమందరం కూడా సహకరించాలి. అక్క విమలక్క అనేక ఉద్యమంలో ముందున్నటువంటి అక్క, అదేవిధంగా సేనాపతి, అదేవిధంగా మా మల్లేశన్న కూడా అక్క రావాలి, మీరు తప్పకుండా మనం దొడ్డి కొమరయ్య పోస్టర్ను మనం ఆవిష్కరించుకున్నామని చెప్పేసి అనగానే ఖచ్చితంగా రావాలని చెప్పేసి వారి ఊరికి కూడా పోవాలనేటువంటి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యాలను చేసినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్న మాట చెప్పాలి వాళ్ళ సందర్భం కూడా. ఇప్పుడే మనము పండిట్ దొడ్డి కొమరయ్య గారి పోస్టర్ ఆవిష్కరణ, సినిమా పోస్టర్ ఆవిష్కరణ మనం ఇక్కడ జరుపుకున్నాము. అయితే తెలంగాణ పోరాటంలో ఈనాటి వరకు అంటే 107 సంవత్సరాలకు పండిట్ దర్గా నాయక్ గారు అమరుడైండు ధర్మపురంలో. వారికి వినమ్రంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరఫున వినమ్రంగా వారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాను. జోహార్ పండిట్ దర్గా నాయక్. మన తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తొలి అమరుడు రైతాంగ పోరాటంలో. అలాంటి మహావీరుని సినిమాగా అతని చరిత్ర మన తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి ముందుకొచ్చిన మన సేనాపతి గారికి ముందుగా నా కృతజ్ఞతలు.
ఎందుకనంటే ఇలాంటి కన్మరుగు కాకుండా మంచి వీరుల కథ ముందుకు తేవాలనేది ఒక ఆలోచన వచ్చింది ఆ సేనాపతి గారికి. అటువంటి సినిమాలు కూడా మనం కూడా మన బాంధవుడు అనుకుంటాం, లేకపోతే మన కుల బాంధవులు కాదు, సంపన్న వర్ణాలకు కూడా ఆ రైతాంగంలో పోరాటం చేసినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. అలాంటి వ్యక్తిని మనము స్మరించుకోవడము, అలాంటి జీవిత చరిత్ర సినిమా తీయడం అనేది మనకు చాలా అదృష్టం అనుకోవాలి. మరి అన్ని సంపన్న జాతుల వారు కూడా సహకరించి ఈ సినిమా మరి ఒక బల్గం సినిమా లాగా సక్సెస్ కావాలని, సంపన్న వర్గాలు సహకరించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య. ఇప్పుడు విమలక్క గారు మనం పిలవగానే మన దొడ్డి కొమరయ్య పోస్టర్ రాయించుకుని, అక్క మనం తెలంగాణ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారిని పోస్టర్ రాయించుకోవడానికి రావాలని అనగానే మా మాటను మన నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు విమలక్క గారికి, అదనే తుల అమ్మ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనేది ప్రతి ఒక్కరిని అందరూ కోరుకుంటూ ఈ విజయం అందరి విజయంగా భావిస్తూ రేపు సినిమా కూడా మరో బల్గన్ సినిమా కంటే ఎక్కువ సక్సెస్ కావాలి, అన్ని సంపన్న వర్గాలు కూడా సహకరించాలనేది ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం. దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య. తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తి చేసిన యోధుడు. తన మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంపకానికి కారణమైన యోధుడు. తన మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరి నిర్మూలించిన మహానుభావుడు. తన మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పిన యోధుడు. ఆయన ఎవరంటే దొడ్డి కొమరయ్య. ఈ 4 పదాలే నన్ను ఈరోజు సినిమా చేయడానికి కారణం. నేను ఒక ఆర్టికల్లో ఈ 4 పదాలు చదివేసరికి నాకు ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. ఏంటి, ఒక వీరుడు చనిపోతే ఇంత అద్భుతాలు జరుగుతాయా? మరి ఎందుకు ఇన్నేళ్ల వరకు ఆ వీరుడు బయటికి రాలేదు అని నేను రాయన మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ భిక్షపతి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ని అడిగాను, సార్ ఇంత గొప్ప చరిత్ర ఉంది దొడ్డి కొమరయ్య గారికి, మరి ఎందుకు ఈ రోజు వరకు కూడా బయటికి రాలేదంటే సార్ ఒక మాట అన్నాడు, మేము బహుజనంలో బీసీలం కాబట్టి మా చరిత్ర బయటికి రాలేదన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక వీరునికి కులమేంది, మతమేంది? ఆయన తన కుల కోసం చనిపోయాడా? తెలంగాణ సమాజం కోసం చనిపోయాడు. అలాంటి వ్యక్తిని కొంతమంది కావాలని చెప్పి ఆ చరిత్ర బయటికి రాకుండా తొక్కిపెట్టడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా నేను ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పనిచేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా, కెమెరా అసిస్టెంట్గా చేస్తూ 20 ఏళ్ళ తర్వాత ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నేను ఏదో లవ్ స్టోరీ తీసి డబ్బులు సంపాదించుకోవడం కాదు, ఈ మహానుభావాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నప్పుడు డబ్బులు పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు. కానీ నేను డిఫరెంట్గా ఆలోచించాను. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత ఒక వీరుని సినిమా తీసేటప్పుడు ఆ వీరునికి మనం ఎలా ఇవ్వాలంటే గణని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు ఊహించిన విధంగా గణని వాళ్ళు ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు, ఏం చేస్తే మన అద్భుతాన్ని సృష్టిస్తాం అనుకున్నప్పుడు, ఎందుకు ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కొమరయ్య చనిపోయాడో అదే ప్రజల్ని సహనిర్మాతలుగా చేసి సినిమా ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే ప్రతి జిల్లా నుంచి 26 మంది సహనిర్మాతలు, కులానికి ఒకరు, ప్రతి జిల్లాలో 20 నుంచి 50 కులాలు ఉంటాయి, కులానికి ఒకరిని తీసుకొని అట్లా ప్రతి కులం నుంచి 30 మందిని తీసుకొని 26 మందిని తీసుకొని 1000 మందితో సినిమా నిర్మాణం. ప్రపంచంలో ఏ డైరెక్టర్ కూడా ఈ సాహసానికి పూనుకోడు, భయపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా సరే నా వీరుని కోసం నేను ఎంతైనా రిస్క్ పడతాను, ఎండకి ఎండుతాను, వానకి తడుస్తాను, చలికి వణుకుతాను, కానీ ఈ సినిమా నిర్మిస్తాను అని చెప్పి బయలుదేరాను. మొదటి పోస్టర్ ఖమ్మంలో ఆవిష్కరించాను, 2వ పోస్టర్ జనగామ, ఇప్పుడు 3వ పోస్టర్ మైబాదు, 4వది మేడ్చల్. వరుసగా ఇప్పుడు పోస్టర్లు ఆవిష్కరిస్తున్నాం. అంటే జనాలలో అంత చైతన్యం వచ్చింది. ఈరోజు బయట నుంచి చాలామంది కులాలు, దీనిలో ఓన్లీ కురుమలే లేరు, సబ్బండ వర్గాలు ఈరోజు సహనిర్మాతలుగా ముందుకు వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ సందర్భంగా పేరున నా పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను రాబోయే రోజుల్లో మీరు ఒకటే మాట చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. బలగం కన్నా ఇంకా బెటర్గా ఉంటుంది ఈ సినిమా. అంతకన్నా అద్భుతమైన మెసేజ్లు ఉంటాయి. మన వర్గాలను చైతన్యం చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. మన వర్గాలను చైతన్యం చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది తెలియజేసుకుంటూ ఈ సినిమాని అందరూ ఆదరించాలి. రాబోయే రోజుల్లో దీన్ని బంపర్ హిట్ చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.